టికెట్లు ఎందుకు తీసుకోమన్నారు మళ్ళీ? చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో కాశ్మీర్ మే తు కన్యాకుమారి సాంగ్ ఉంటుంది కదా, ల్యాంప్ స్టాక్ వచ్చేసాం. బైక్స్ అని వెనకాల పార్క్ చేసినాం. ఎంట్రన్స్ దగ్గర మంచి వ్యూ ఉంది. పైన స్టే రిసార్ట్స్ అదే జంగిల్ డే రాక్ జంగిల్ రిసార్ట్స్ ఇక్కడ వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్. గుడ్ థింగ్ ఏంటంటే సమ్మర్ అయినా కూడా వెదర్ క్లౌడీ ఉంది ఇక్కడ, ఎస్పెషల్లీ ఈ ప్లేస్లో. సో మంచిగా అనిపిస్తుంది, లష్ గ్రీన్ కనిపిస్తుంది. వీ హ్యావ్ టు అప్స్టేర్స్ ది స్టేర్స్ పోయి మొత్తం వ్యూ చూసుకొని ఎంజాయ్ చేద్దాం. We are at Landsrock Punor. You see there? You see there? Oh. There is a something jeevam on this chettu. పాట వేసుకుంటే బాగుంటుంది. గైస్ ఒక పాట వేసుకుందాం. లెట్స్ స్టార్ట్ దిస్ సాంగ్ మ్యాన్. 1 2 3 స్టార్ట్. ఆంజనేయులు తెగాయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు, కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు, నైట్ అంతా దోమల్తో ఫైటింగే మనకు గ్లోబల్ వార్. అరే నెక్స్ట్ లైన్ ఏందిరా? నో టెన్షన్ లేం పడకు గోలీ మార్. హే మైక్, ఇక్కడ ఎండు పుల్లలు దొరికినాయి. ఏమైనా దొరికిందా? నాకు ఆకులు దొరికాయి మైక్. వావ్, ఇప్పుడు మనకు ఆకలేస్తుంది, వెంటనే ఒక కట్లపాముని తీసుకుని కూసి కారం పెడదాం. మైక్ నేను వెజ్ తింటాను మైక్. అయితే నీకు ఆకులు కర్రీ చేసి పెడతాను. ఆకులు తినే కట్లపాము గుడ్ ఐడియా మైక్. త్వరగా వెంటనే పుల్లలు పెడతాండి. చితి పేరుస్తున్నా. ఎవరు రైడో తెలుగులో కంటెంట్ చేస్తాడు. చితి ఎవరు పేరుస్తున్నారు? మంచిది ఆలోచన. వావ్, ఎక్కువ వావ్ మైక్. అత్తా తిప్పాలి పెట్టడానికి కుంపటి రెడీ. కుంపట్లోకి మంట ఇది. రండి మీరు గ్యాస్ బంబ్, మేము కింద మంట పెట్టేదాము. ఎవడి కింద? ఎవడి కింద? ఉప్పు కారాలు లేని తిందాం బైక్. మ్యాచ్ బాక్స్ వేణు ఫైర్ అనుకున్నావు. భయ్యా నీ కింద మంట వస్తుందా ఇప్పుడు? సడన్ గా చేంజ్ అయిపోయింది. మనం చేసిన పత్యాపరానికి దానికి రాకేసింది. మన ఏషాలు వేసి దానికి కూడా బెదిరి పుట్టుకొని పక్కకి వెళ్ళింది మైక్. సింపుల్ గా కర్రను మడిచి ఏడాది పెట్టచ్చు మైక్. ఆడు చెప్తాడు, హే మైక్ ఇక్కడ చూసావా? కొండ చిలువ లాంటిది కానీ కాదు. కొండ చిలువ కాదు, కట్టెపుల్ల. ఓ షిట్ మైక్, ఎన్నో ఆశలతో తీసుకున్నాం. ఇవాళ ఫుడ్ లేదా? అయితే ఫుడ్ కావాలంటే కష్టపడాలి మైక్. ముందుకెళ్ళి కష్టపడాలంటే కృషించాలి మైక్. ఆట వస్తుంది బ్రో, అదే. లీవ్ నథింగ్ ఎక్సెప్ట్ యువర్ ఫుట్ ప్రింట్స్. బాగుంది. టేక్ నథింగ్ ఎక్సెప్ట్ యువర్ ఫోటోగ్రాఫ్స్. మేము టికెట్లు తీసుకున్నాం. టికెట్లు ఎందుకు తీసుకున్నాం మళ్ళీ? టికెట్లు ఎందుకు తీసుకోమన్నారు మళ్ళీ? ఈ బోర్డు టికెట్ బోర్డు దగ్గర పెడితే, సారీ టికెట్ కౌంటర్ దగ్గర పెడితే ఎవరు టికెట్లు తీసుకొని లోపల పెట్టినట్టున్నారు. ఎన్ని మెట్లు ఎక్కారు పోయినా? ఆ 2 ఎక్కలేని మెట్లు అయితే ఎక్కగలను. యాక్చువల్లీ ఎక్కే రూట్ వేరే ఉంది, అది కొంచెం నడిచేదానికి వీలుగా ఉంది. ఇది దిగే రూట్, అన్ని స్టెప్స్ ఉన్నాయి. బేసిక్లీ మా అందరికి కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉందన్నమాట, తీట. రివర్స్ లో వచ్చినాం అని అన్నారు ఎవరో. రైట్ రాంగ్ కూడా తెలియదు భయ్యా. పెద్ద తీటకాలం అండి మేమంతా, మామూలు కాదు మరి. మా తీట గ్యాంగ్ హెడ్ ఈడ మామూలుగా ఉండదు మరి మన ధోని. నైస్. వాహ్, వర్త్ వర్మ వర్త్.
వ్యూ ఎలా అనిపించింది అండ్ టైం ల్యాప్స్ ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మన పెద్దలు ఎప్పుడు ఒక మాట అంటుంటారు కదా, ఎప్పుడు కూడా సెటిల్ అవ్వద్దు, ఎక్కడికి వెళ్ళినా ఒక మెట్టు పైకి ఎదగాలనే చూడాలని చెప్పి, అందుకని ఈ వ్యూ పాయింట్ నుంచి ఇంకా వ్యూ పాయింట్కి ఎక్కుతున్నాం. ఏమన్నా సార్ అసలు చాలా ఎత్తు ఎదుగుతున్నారు సార్ మీరు. థ్యాంక్స్. ఎంత ఎదిగామన్నది కాదన్న, ఎదిగామా లేదా అన్నది పాయింట్. చిన్నప్పటి నుంచి ఇంతనా లేకపోతే ఇప్పుడు ఎట్లా సార్ అయినారా? ఏమో అన్న తెలియదు నాకు కూడా. పైన వ్యూ బాగుంది అని అన్నారు ఎవరో, చూద్దాం. అందాలన్నీ అల్లుకోరా గిల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా హరిగాడంటే సెక్సీ వైపు వాటర్ తాగి స్టైల్ అయిపోయింది. అయిపోయిన బాటిల్తో కూడా వాటర్ అంత స్టైల్ తాగాడంటే ఇంకా అయిపోయా నీళ్ళు వేరే లెవెల్ మామ అసలు. మావాడు వేరే లెవెల్. ఓకే, సో భరత్ మామ, హౌ ఇస్ ద ప్లేస్, హౌ ఇస్ ల్యామ్? ఇట్స్ గుడ్. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి స్టార్ట్ అయినప్పుడు సమ్మర్ చాలా ఉంది, ప్లేసెస్ ఎట్లుంటాయని చాలా డౌట్లతో వచ్చినాం అనమాట అసలుకి. బట్ వర్త్ వర్మ వర్త్. యాక్చువల్లీ 19 hours ట్రావెల్ వర్త్. నాకు మైసూర్కి వచ్చే ఓపెన్ చెప్పాలి, నాకు మైసూర్ వచ్చిన వరకు ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండే. మైసూర్కి వచ్చిన తర్వాత నాకు డౌట్, అరే సమ్మర్లో పోతున్నాము, ఒకవేళ గ్రీనరీ లేకపోతే ఏంది పరిస్థితి అని. బట్ వ్యూ చూడండి అసలు, లష్ గ్రీన్ అసలు. ఇంకోటి ఈ ఎదవా నేను రోడ్ ఎంటర్ అయిన తర్వాత అన్న చెట్లు లేవి, గ్రీనరీ లేదే, నాకు ఏనుగు కనపరావాలా, ఎలుగుబంటి కనపరావాలా అన్నాడు. అదృష్టం కొద్దీ ఒక ఏనుగు కొన్ని జింక పిల్లలు కనపొచ్చింది. యాక్చువల్ కాకపోతే నా కొడుకు నన్ను మర్డర్ చేస్తాడు. బండిపూర్ యాక్చువల్ రూట్ మైసూర్ టు కేరళ వెళ్ళే రోడ్లో ప్రాపర్ ఇంకా నేషనల్ పార్క్ లోపల నుంచి వెళ్తుంది అంట రోడ్డు. ఆ రోడ్లో వెళ్తే ఇంకా ఎక్కువ వైల్డ్ లైఫ్ స్పాట్ చేయొచ్చు అని చెప్పి తెలిసింది. వ్యూ పాయింట్ వ్యూ కన్నా ఆపోజిట్ సైడ్లో ఉండే హిల్ ఇంకా బాగుంది మంచిగా యాక్చువల్లీ కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ టూ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి స్లీపింగ్ లేడీ వ్యూ పాయింట్, ఇంకొకటి డాల్ఫిన్స్ నోస్. కూనూరులో ఈ 2 ఉన్నాయి ఇంకా పెండింగ్. ఈ 2 చూసుకున్న తర్వాత నెక్స్ట్ అవలాంచ్ అనుకున్నాం, చూడాలి. ఏం పేరు? హన్షిత. హాయ్ హన్షిత. అండ్ వీఆర్ నౌ స్టార్టింగ్ టు డాల్ఫిన్స్ నోస్ పాయింట్. మార్నింగ్ వచ్చినప్పుడు ఫుల్ కోల్డ్ ఉండే, ఇప్పుడు కొంచెం సన్నీ ఉంది. నైస్ టీ ప్లాంటేషన్స్. ఆల్రెడీ ట్రావెల్ చేసిన డిస్టెన్స్లోనే మళ్ళీ ట్రావెల్ చేయడం నచ్చదు యాక్చువల్లీ నాకు. బస్సులోనే వెళ్ళిపోతాము అక్కడే ఒక్కటే కదా అన్నట్లు అనుకుంటుండే. బట్ ఇంత మంచి వ్యూ చూసిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఈ ప్లేస్ వరకు రావడానికి ట్రావెల్ చేసిన స్ట్రెస్ అంతా అసలు ఏం గుర్తు కూడా రాదు. అంత మెస్మరైజింగ్ ఉంది వ్యూ అండ్ ఫీల్. సీ ద వ్యూ. సో అక్కడ హిల్ కనిపిస్తుంది కదా, ఆ హిల్ ఇప్పుడు మనం వెళ్ళింది ల్యామ్స్ వ్యూ పాయింట్. పైన టీ ఫ్యాక్టరీ ఉంది, అందరూ మంచిగా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఈ అటైర్ వేసుకొని బుట్టలు తీసుకొని టీ ప్లక్కింగ్ అంతా ఫొటోస్ తీసుకుంటున్నారు. అరే ఇది కూడా ఒక మంచి బిజినెస్ అబ్బా. మంచిగా కల్టివేషన్లో మంచిగా కల్టివేట్ చేసుకుంటూ ఆ ప్లేస్ని పెట్టుకొని ఇంకొక ఇన్కమ్ లాగా పర్మనెంట్ డిజిటల్ కలర్ ఫోటో, నీలగిరి ట్రెడిషనల్ ఫొటోస్ నీలగిరి అటైర్లో. యూకలిప్టస్ ఆయిల్ ఫ్యాక్టరీ అంట, హోమ్ మేడ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ అన్నీ ఇవే ఉన్నాయి ఫ్యాక్టరీ అవుట్లెట్స్, చాక్లెట్స్కి, ఆయిల్కి, తర్వాత టీ పౌడర్, మొత్తం అంతా ఇవే ఉన్నాయి. పైన ఉండేది టీ ఫ్యాక్టరీ. విజిటర్స్కి అలా ఉందంట, చూద్దాం రిటర్న్లో టైం ఉంటే వెళ్దాం. కిందంతా ఏదో సిటీ ఉందబ్బా. నిజంగా ఈ వ్యూస్ అంతా ఎంజాయ్ చేయాలంటే లైవ్లో వచ్చి చూస్తే వేరే ఫీల్ ఉంటుంది. బస్సులు అయితే మరీ గలీజు కొడుతారు భయ్యా.
సీరియస్లీ కెమెరా ఎక్కడ ఆపబుద్ది కావట్లే, ప్రతి ఒక్క రోడ్ ఒక మంచి వ్యూ ఉంది. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో కాశ్మీర్ మే తో కన్యాకుమారి సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ గుర్తుకు వస్తుంది విజువల్స్. ఈ రోడ్డేనేమో మరి, అట్లనే ఉంది చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఐ థింక్ వీ హ్యావ్ రీచ్డ్ డాల్ఫినోస్ వ్యూ పాయింట్. హే వాటర్ ఫాల్స్ ఉందా కింద? ఎటు వస్తుండో వాడు. నీకు పెట్టి గెలికితే భయ్యా నీకెంత మంట వస్తుందా ఇప్పుడు? హే నిజంగా ఎడిటింగ్ లాగ్ చేస్తాడు మంట కింద.